పవన్ నేను ఏం చేయాలనుకున్నప్పుడు పవన్కి అమ్మ నాన్న లేరు. నన్ను నమ్మి నేను బాగా నాకు అత్యంత ప్రాణమైన ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు మూర్తి. నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. వాడి తర్వాత ఆ ప్లేస్లోకి నాకు పవన్ వచ్చాడు. నేను ఒక పని చేస్తుంటే ఆ పనికి ఏదైనా సాయం చేస్తాడు. ఒక నవీన్ అనే ఒక అతని దగ్గర చిన్న ఎడిటర్గా పెడితే 3 రోజుల్లో నేర్చుకొని ఒక ఆఫీస్ పెడితే ఆ ఆఫీస్ మొత్తం చూసుకున్నాడు. ఇంకా అమ్మ నా లేనప్పుడు ఎవరేం చేస్తాం. అలాప్పుడు మా ఆవిడే అమ్మలాగానో అక్కలాగానే అయింది. మా చుట్టం కాబట్టి హీరోగా చేద్దామని నేను అసలు అనుకోలేదు. రాజేష్కి చెప్పాను, హీరో మెటీరియల్ కాదు, మీరు తీసుకోవద్దంటే లేదు, నాకు ఇతనే కావాలి, ఈ క్యారెక్టర్కి ఇలా అమాయకంగా ఉండాలి, ఇలానే ఉండాలి, ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్కి ఏం తెలియకుండా అన్నాడు. తాను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇంకా దాదాపు ఓన్లీ చిన్న అండర్వేర్తో కూర్చునేవాడు రోజులు కొద్ది. అంటే సినిమా షూట్ చేసినప్పుడు అంటే అంత ప్యాషనేట్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. మా ఇద్దరి మధ్యలో పెద్ద కన్వర్జేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. బట్ రాజాబాబు చాలా థ్యాంక్స్ నీకు. లైఫ్లో పవన్ విషయంలో పవన్ ఏం చేయాలనుకున్నప్పుడు మన మీడియాలోనే నువ్వు ఉండటానికి అవకాశం ఇచ్చి కెమెరామెన్కి ఇచ్చావు. ఇమీడియట్గా సంవత్సరంలోనే 3 హైకులు వచ్చినాయి. మనోడికి అంత కష్టపడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తన జర్నీ శివ మీడియాలో జరిగింది. TFJAలో మెంబర్ అతను. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇక నుంచి అతని జర్నీ అతనిది. హీరోగా అంటే ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా అతని కెరీర్ అతను చూసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఖచ్చితంగా బాగుండాలి. ఎక్కడున్నా నువ్వు కష్టపడతావు, ఏ అలవాట్లు లేకుండా ఇండస్ట్రీలో ఉంటావు అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్.